హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజైతే గనక మనము తెలంగాణ టెట్‌కి సంబంధించి 8వ తరగతి సోషల్ వీడియో చూద్దామండి. అయితే ఇవి 24 యూనిట్లున్నాయి గాబట్టి మొదటి 12 యూనిట్లు ఒక వీడియోలో, తర్వాత 12 యూనిట్లు ఒక వీడియోలో పోస్ట్ చేస్తాను ఇంపార్టెంట్ బిట్స్. ఇంక మీరు నేను నేను అప్‌లోడ్ చేసే ఈ వీడియోస్ గనక చూసినట్టయితే దాదాపు టెక్స్ట్ బుక్‌తో పనుండదు అని అనుకుంటున్నాను. సరే, వీడియో చూసిన వాళ్ళు మీ అభిప్రాయాన్ని మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. సుమేరియన్లు దాదాపు 4000 సంవత్సరాల క్రితం మట్టి పలకలపైన పటాలను తయారు చేయడానికి ప్రధాన కారణం ఏమిటి? ప్రపంచ దేశాల సరిహద్దులను గుర్తించడానికి, తమ దేవాలయాల ఆధీనంలో ఉన్న భూముల వివరాలు, ఆదాయాన్ని లెక్కించడానికి, సముద్ర ప్రయాణాలు చేయడానికి, శత్రువుల దాడుల నుండి రక్షణ పొందడానికి. ఆన్సరు తమ దేవాలయాల ఆధీనంలో ఉన్న భూముల వివరాలు, ఆదాయాన్ని లెక్కించడానికి. సుమేరియన్లు తమ దేవాలయాల ఆస్తుల భూములు, విస్తీర్ణము మరియు వాటి నుండి వచ్చే ఆదాయం లెక్కల కోసం మొదటిసారిగా మట్టి పలకలపై పటాలు గీశారు. గ్రీకు పట నిపుణుడైన హెకాటేయస్ ప్రపంచాన్ని ఏ విధంగా వర్ణించాడు? గుండ్రని నక్షత్రంలా, 3 ఖండాలు గల చతురస్రంలాగా, ఒక వృత్తాకార పల్లెంలాగా, దాని చుట్టూ సముద్రం ఉన్నట్టు, ఒక పొడవైన స్తూపంలాగా వర్ణించాడు. ఎలా వర్ణించాడు? ఒక వృత్తాకార పల్లెము, అలాగే దాని చుట్టూ సముద్రం ఉన్నట్టు వర్ణించాడు. హెకాటెయిస్ ప్రపంచాన్ని ఒక వృత్తాకార పల్లెంగా భావించి దాని చుట్టూ సముద్రం ఆవరించి ఉందని, గ్రీసు దేశం ఆ పటానికి మధ్యలో ఉందని వర్ణించాడు. ప్రపంచ పట తయారీలో రేఖాంశాలు, అక్షాంశాల గ్రిడ్ విధానాన్ని మొదటిసారిగా శాస్త్రీయంగా ప్రవేశపెట్టింది ఎవరు? అనాక్సిమాండర్, టోలెమీ, హెరోడోటస్, మెర్కేటర్. ఆన్సరు టోలెమీ. గ్రీకు ఖగోళ శాస్త్రవేత్త అయిన క్లాడియస్ టోలెమీ అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా ఖచ్చితమైన స్థానాలను గుర్తించే గ్రిడ్ విధానాన్ని పటాల తయారీలో ప్రవేశపెట్టాడు. 14వ శతాబ్దానికి చెందిన అరబ్ పట నిపుణుడు అల్ ఇద్రిసి తయారు చేసిన ప్రపంచ పటంలో ఏ ప్రత్యేకత కనిపిస్తుంది? తూర్పు దిశను పైన చూపించాడు, ఉత్తర దిశను కింద చూపించాడు, దక్షిణ దిశ పై భాగంలో, అరేబియాను మధ్య భాగంలో చూపించాడు, పశ్చిమ దిశను కుడివైపున చూపించాడు. ఆన్సరు దక్షిణ దిశను పై భాగంలో, అరేబియాను మధ్యలో చూపించాడు. అల్ ఇద్రసి తయారు చేసిన పటంలో దక్షిణ దిశ పై భాగంలో ఉంటుంది. ఇస్లామిక్ పటాల తయారీ సాంప్రదాయంలో అరేబియాను ప్రపంచానికి మధ్యలో చూపించేవారు. చైనా దేశపు పట నిపుణులు 1389లో గీసిన ద మింగ్ హున్ ఈ తు పటంలో చైనా ఖండాన్ని ఎక్కడ చూపించారు? పటం యొక్క ఒక మూల చిన్నగా, పటానికి సరిగ్గా మధ్య భాగంలో చాలా పెద్దగా, పటం యొక్క పశ్చిమ భాగంలో, కేవలం సముద్రాల మధ్యలో. ఆన్సరు పటానికి మధ్య భాగంలో చాలా పెద్దదిగా చూపించారు. చైనా రాజుల కాలంలో గీసిన ఈ పటంలో చైనా సామ్రాజ్యాన్ని పటం మధ్యలో అత్యంత పెద్దదిగా, మిగిలిన ప్రపంచాన్ని చుట్టూ చిన్నగా చూపించారు. నావికులకు దిశ ఖచ్చితంగా తెలియడం కోసం మెర్కేటర్ ప్రక్షేపణం విధానాన్ని ప్రవేశపెట్టిన గెర్డార్డస్ మెర్కేటర్ ఏ దేశస్థుడు? గ్రీసు, ఇటలీ, డచ్, బ్రిటన్. ఆన్సరు డచ్. 16వ శతాబ్దానికి చెందిన డచ్ పట్టణ నిపుణుడు గెరార్డస్ మెర్కేటర్ నావికుల సముద్ర ప్రయాణం కోసం దిశలు మారకుండా ఉండే ప్రక్షేపణాన్ని కనుగొన్నాడు. మెర్కేటర్ ప్రక్షేపణం వల్ల పటాల్లో ఏర్పడే ప్రధాన లోపం ఏమిటి? దిశలు తప్పుగా కనిపిస్తాయి, ధృవాల వైపుకు వెళ్లే కొద్దీ దేశాల వైశాల్యం చాలా పెద్దదిగా కనిపిస్తుంది, భూమధ్యరేఖ పొడవు తగ్గుతుంది, సముద్రాల ఉనికి మారుతుంది. ఆన్సరు ధృవాల వైపుకు వెళ్లే కొద్దీ దేశాల వైశాల్యం చాలా పెద్దగా కనిపిస్తుంది. మెర్కేటర్ పటంలో ఖండాల ఆకారాలను, దిశలను సరిగ్గా ఉన్నప్పటికీ ధృవ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న గ్రీన్లాండ్ వంటి దేశాల పరిమాణం అస్సలు కంటే పెద్దదిగా కనిపిస్తుంది. భారతదేశంలో బ్రిటిష్ వారు తమ పాలనా పన్నుల వసూలు కోసం సర్వే ఆఫ్ ఇండియా అనే సంస్థను స్థాపించి ఎవరిని మొదటి సర్వేయర్ జనరల్ గా నియమించారు? జేమ్స్ రెన్నల్, సర్ జాన్ ఎవరెస్ట్, విలియం లాంబర్డెన్స్, పొలికన్ మెకంజీ. ఆన్సరు బ్రిటిష్ వారు భారతదేశంలో పూర్తి పట్టు సాధించడానికి జేమ్స్ రెన్నల్ను 1767లో మొదటి సర్వేయర్ జనరల్ గా నియమించి దేశ పటాల తయారీ బాధ్యత అప్పగించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఎత్తును ఖచ్చితంగా కొలిచిన గ్రేట్ ట్రిగనోమెట్రికల్ సర్వే భారతదేశంలో ఎక్కడ, ఎప్పుడు ప్రారంభమైంది? 1857 కలకత్తా, 1802 చెన్నై, 1885 బొంబాయి, 1901 హైదరాబాద్. ఆన్సరు 1802 చెన్నై. విలియం
లాంబర్డ్ ఇండియన్స్ నేతృత్వంలో 1802లో మద్రాసులోని సెయింట్ థామస్ మౌంట్ నుండి ఈ సర్వే ప్రారంభమైంది. దీన్ని సర్ జార్జ్ ఎవరెస్ట్ పూర్తి చేశారు. ఒకే ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ పటాలను గీసే ఊహారేఖలను ఏమంటారు? అక్షాంశాలు, ఐసోథర్మ్స్, కాంటూర్ రేఖలు, రేఖాంశాలు. ఆన్సర్ కాంటూర్ రేఖలు. సమతల రేఖలు. కాంటూర్ రేఖలు భూమిపై ఒకే ఎత్తు ఉన్న ప్రాంతాలను కలుపుతాయి. ఇవి ఒకదానితో ఒకటి ఖండించుకోవు. ఇవి దగ్గరగా ఉంటే వాలు ఎక్కువగా ఉన్నట్టు, దూరంగా ఉంటే వాలు తక్కువగా ఉన్నట్టు అర్థం. భూమి ఉపరితలం నిరంతరం సూర్యుడి నుండి పొందే శక్తిని ఏమంటారు? సౌర వికిరణం, సౌరపుటం, భూ వికిరణం, ఉష్ణ ప్రసరణం. ఆన్సరు సౌరపుటం అంటారు. భూమి ఉపరితలం వైపు వచ్చే సూర్యశక్తిని సౌరపుటం అంటారు. ఇది తరంగాల రూపంలో భూమికి చేరుతుంది. సూర్యకిరణాల పతన కోణం భూమధ్య రేఖ నుండి ధృవాల వైపుకు వెళ్లే కొద్దీ ఏమవుతుంది? పెరుగుతుంది, స్థిరంగా ఉంటుంది, తగ్గుతుంది. మొదట పెరిగి తర్వాత తగ్గుతుంది. ఆన్సరు తగ్గుతుంది, వాలుగా మారుతుంది. భూమి గోళాకారంగా ఉండటం వల్ల సూర్యకిరణాలు భూమధ్య రేఖ వద్ద నిలువుగా ధృవాల వైపుకు వెళ్లే కొద్దీ వాలుగా పడతాయి. దీనిని పతన కోణం తగ్గటం అంటారు. భూమి సూర్యుడి నుండి గ్రహించిన వేడిని తిరిగి అంతరిక్షంలోకి ఏ రూపంలో పంపుతుంది? సౌరపుటం, భూ వికిరణం, అతి నీల లోహిత కిరణాలు, కాంతి తరంగాలు. ఆన్సరు భూ వికిరణం. భూమి పగటిపూట వేడెక్కి రాత్రి ఆ వేడి దీర్ఘ తరంగాల రూపంలో తిరిగి అంతరిక్షంలోకి వదిలేస్తుంది. దీన్ని భూ వికిరణం అంటారు. దీనివల్ల వాతావరణం కింద నుండి పైకి వేడెక్కుతుంది. సాధారణ ఉష్ణోగ్రత క్షీణత రేటు ప్రకారం వాతావరణంలో పైకి వెళ్లే కొద్దీ ప్రతి 1000 మీటర్ల ఎత్తుకు ఉష్ణోగ్రత ఎంత తగ్గుతుంది? 10 డిగ్రీల సెంటీగ్రేడ్లు, 4.5 డిగ్రీల సెంటీగ్రేడ్లు, 6.5 డిగ్రీల సెంటీగ్రేడ్లు, 0 డిగ్రీల సెంటీగ్రేడ్లు. ఆన్సరు వాతావరణం భూ వికిరణం వల్ల కింద నుండి వేడెక్కుతుంది కాబట్టి ఎత్తుకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ప్రతి 1000 మీటర్ల ఎత్తుకు 6.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గుతుంది. సముద్ర తీర ప్రాంతాల్లో వేసవిలో ఎక్కువ వేడి, శీతాకాలంలో ఎక్కువ చలి ఉండకుండా సమశీతోష్ణతగా ఉండటానికి ప్రధాన కారణం ఏమిటి? సముద్రపు నీరు నిరంతరం ప్రవహించటం, నీరు నిదానంగా వేడెక్కి నిదానంగా చల్లబడటం, తీర ప్రాంతాల్లో అడవులు ఎక్కువగా ఉండటం, సముద్ర మట్టం ఎత్తుగా ఉండటం. ఆన్సర్ నీరు నిదానంగా వేడెక్కి నిదానంగా చల్లబడటం. భూమితో పోలిస్తే నీరు ఆలస్యంగా వేడెక్కి ఆలస్యంగా చల్లబడుతుంది. ఈ గుణం వల్ల సముద్రగాళ్ళు తీర ప్రాంతాల ఉష్ణోగ్రతలను నియంత్రిస్తాయి. దీనిని సముద్ర ప్రభావం అంటారు. భూమిపై పగలు రాత్రి సమయాలు సంవత్సరం పొడవునా సమానంగా ఉండే అక్షాంశం ఏది? కర్కట రేఖ 23.5 డిగ్రీల ఎన్ అంటే ఉత్తరం, మకర రేఖ 23.5 డిగ్రీలు సౌత్, ఆర్కిటిక్ వలయం 66.5 డిగ్రీలు నార్త్, భూమధ్య రేఖ 0 డిగ్రీస్. ఆన్సర్ భూమధ్య రేఖ. భూమధ్య రేఖ ప్రాంతంపై సూర్యకిరణాలు సంవత్సరం పొడవునా దాదాపు నిట్ట నిలువుగా పడటం వల్ల ఇక్కడ ఋతుభేదాలు ఉండవు. పగలు రాత్రి సమయాలు సమానంగా ఉంటాయి. పటాలలో సమాన ఉష్ణోగ్రతకు గల ప్రాంతాలను కలుపుతూ గీసే ఊహారేఖలను ఏమని పిలుస్తారు? ఐసోబార్స్, ఐసోథెర్మ్స్, సంవర్షపాత రేఖలు, కాంటూర్ రేఖలు. ఆన్సర్ ఐసోథెర్మ్స్. సమ ఉష్ణోగ్రత రేఖలు. ఒకే రకమైన సగటు ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలను ఐసోథెర్మ్స్ అంటారు. ఇవి సాధారణంగా అక్షాంశాలకు సమాంతరంగా సాగుతూ ఉంటాయి. భూమి చుట్టూ ఉన్న వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ వంటి వాయువులు పెరగటం వల్ల ఉష్ణోగ్రత పెరగటాన్ని ఏమంటారు? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఓజోన్ క్షీణత, ఉష్ణోగ్రత విలోమము, సౌర వికిరణము. ఆన్సర్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ వంటి వాయువులు భూమి తిరిగి పంపే భూ వికిరణాన్ని శోషించుకొని అంతరిక్షంలోకి పోకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల భూమి వేడెక్కుతుంది. దీన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లేదా గ్లోబల్ వార్మింగ్ అంటారు. సముద్ర మట్టం నుండి ఎత్తుకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది అనడానికి తెలంగాణలో ఏ ప్రాంతం సరైన ఉదాహరణ? రామగుండం, ఖమ్మం, అనంతగిరి కొండలు, సూర్యాపేట మైదానం. ఆన్సరు అనంతగిరి కొండలు. వికారాబాద్ లేదా ఆసిఫాబాద్ కొండ ప్రాంతం. మైదాన ప్రాంతాలతో పోలిస్తే కొండ ప్రాంతాలు సముద్ర మట్టం నుండి ఎక్కువ ఎత్తులో ఉండటం వల్ల అక్కడ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. జపాన్, ఇంగ్లాండ్ వంటి దేశాలు తీవ్రమైన చలి దేశాలైనప్పటికీ వాటి తీర ప్రాంతాలు గడ్డకట్టకుండా ఓడరేవులుగా పనిచేయడానికి కారణం ఏమిటి? ఆ దేశాల పరిశ్రమలు ఎక్కువగా ఉండటం, వెచ్చని సముద్ర ప్రవాహాలు ఆ తీరాలను తాకటం, నిరంతరం కురిసే వర్షాలు అక్కడ పగటి సమయంలో ఎక్కువగా ఉండటం. ఆన్సర్ వెచ్చని సముద్ర ప్రవాహాలు ఆ తీరాలను తాకటం. భూమధ్య రేఖ ప్రాంతం నుండి వచ్చే వెచ్చని సముద్ర ప్రవాహాలు ఉదాహరణకు గల్ఫ్ స్ట్రీమ్ ఉత్తర అట్లాంటిక్ తీర ప్రాంతాలను వెచ్చగా ఉంచుతాయి. వాతావరణంలో గల ఎక్కువ పీడనం గల ప్రాంతం నుండి తక్కువ పీడనం గల ప్రాంతానికి వీచే క్షితిజ సమాంతర చలనాన్ని ఏమంటారు? వాయు ప్రవాహం, పవనము, తుఫాను, ఉష్ణ ప్రవాహము. ఆన్సర్ పవనము అంటారు. గాలి ఎల్లప్పుడూ అధిక పీడన ప్రాంతం నుండి
అల్పపీడన ప్రాంతానికి వేస్తుంది. ఇలా వీచే గాలినే పవనము అంటారు. భూమధ్య రేఖలకు ఇరువైపులా 0 డిగ్రీల నుండి 5 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య అత్యల్ప పీడన మండలాన్ని ఏమని పిలుస్తారు? అశ్వ అక్షాంశాలు, డోల్ డ్రమ్స్, ఉపధ్రువ అల్పపీడన వలయము, ధ్రువ అధిక పీడన వలయము. ఆన్సర్ డోల్ డ్రోమ్స్ అంటే ప్రశాంత మండలం అని పిలుస్తారు. ఇక్కడ సూర్యతాపం వలన గాలి వేడెక్కి నిరంతరం పైకి లేవటం వల్ల పీడనం చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ గాలులు ప్రశాంతంగా ఉంటాయి కాబట్టి దీన్ని డోల్ డ్రమ్స్ అని అంటారు. వ్యాపార పవనాలు స్థిరంగా సంవత్సరం పొడవునా ఏ దిశల నుండి ఏ దిశల వైపుకు వేస్తాయి? ధృవాల నుండి భూమధ్య రేఖ వైపు, ఉష్ణమండల అధిక పీడన వలయం నుండి భూమధ్య రేఖ అల్పపీడన వలయం వైపుకి, పశ్చిమం నుండి తూర్పుకి, సముద్రం నుండి భూమి వైపుకి. ఆన్సర్ ఉష్ణమండల అధిక పీడన వలయం నుండి భూమధ్య రేఖ అల్పపీడన వలయం వైపుకి వేస్తాయి. ఇరు అర్ధగోళాల్లో 30 డిగ్రీల అక్షాంశాల నుండి భూమధ్య రేఖ వైపు వీచే పవనాలు వ్యాపార పవనాలు అంటారు. పూర్వకాలంలో నావికులు వ్యాపార నౌకల ప్రయాణానికి సహాయపడేవి. భూమి తన అక్షాంశంపై తాను తిరగటం వల్ల ఏర్పడే ఏ బలం పవనాల దిశను మారుస్తుంది? గురుత్వాకర్షణ బలం, కొరియాలిసిస్ బలం, కేంద్రగామి బలం, అయస్కాంత బలం. ఆన్సరు కొరియాలిసిస్ బలం. కొరియాలిసిస్ ప్రభావం వల్ల పవనాలు ఉత్తరార్ధగోళంలో తమ ప్రయాణ దిశను కుడివైపుకు, దక్షిణార్ధగోళంలో ఎడమవైపుకు వంగుతాయి. దీన్ని ఫెరల్ సూత్రం అని కూడా అంటారు. భారతదేశ శీతోష్ణ స్థితి అమితంగా ప్రభావితం చేసే ఋతుపవనాలు ఏ రకమైన పవనాలకు ఉదాహరణ? ప్రపంచ పవనాలు, స్థానిక పవనాలు, కాలీన సమాయిక పవనాలు, గ్రహ పవనాలు. ఆన్సరు కాలీన సమాయిక పవనాలు. కాలాలు మారే కొద్దీ తమ దిశలను పూర్తిగా మార్చుకునే పవనాలను కాలీన పవనాలు అంటారు. మాన్సూన్ అనే పదం మౌసిమ్ అనే అరబిక్ పదం నుండి వచ్చింది. దీని అర్థము ఋతువు. ఉత్తర భారతదేశ మైదాన ప్రాంతాలలో వేసవి కాలంలో మధ్యాహ్నం పూట వీసే అత్యంత వేడి పొడి స్థానిక పవనాలను ఏమంటారు? లు, చినుకు, మిస్ట్రల్, మాంగో షవర్స్. ఆన్సరు లు. మే, జూన్ నెలలో ఉత్తర వాయువ్య భారతదేశంపై వీసే ప్రమాదకరమైన వేడి గాలులను లు అంటారు. వీటి వల్ల వడ దెబ్బ తగులుతుంది. గాలిలో నీటి ఆవిరి శాతాన్ని కొలవడానికి ఉపయోగించే పదం ఏది? సాంద్రత, ఆర్ద్రత, అవపాతం, పీడనం. ఆన్సరు ఆర్ద్రత. వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి పరిమాణాన్ని ఆర్ద్రత అంటారు. గాలి వేలెక్కినప్పుడు ఎక్కువ నీటి ఆవిరి ఇముడ్చుకోగలదు. వేడి గాలి పైకి లేచి చల్లబడి మేఘాలుగా మారి ఉరుములు మెరుపులతో కురిసే వర్షపాతాన్ని ఏమంటారు? పర్వతీయ వర్షపాతం, చక్రవాత వర్షపాతం, ఉష్ణ ప్రసరణ వర్షపాతం, ఆరోహణ వర్షపాతం. ఆన్సరు ఉష్ణ ప్రసరణ వర్షపాతం. భూమధ్య రేఖ ప్రాంతంలో ప్రతిరోజు మధ్యాహ్నం 4 గంటల సమయంలో ఉష్ణ ప్రసరణ ప్రక్రియ వల్ల భారీ వర్షం కురుస్తుంది. దీన్ని 4 o'clock రెయిన్ అని అంటారు. తేమతో కూడిన గాలులు పర్వతాలు అడ్డుకున్నప్పుడు గాలి కొండవాలు వెంబడి పైకి లేచి చల్లబడి కురిసే వర్షాన్ని ఏమంటారు? పర్వతీయ వర్షపాతం, ఉష్ణ ప్రసరణ వర్షపాతం, తుఫాను వర్షపాతం, కృత్రిమ వర్షపాతం. ఆన్సరు పర్వతీయ వర్షపాతం. భారతదేశంలో పశ్చిమ కనుమల్లో నైరుతి ఋతుపవనాలు అడ్డుకోవడం వల్ల పశ్చిమ తీరంలో భారీ పర్వతీయ వర్షపాతం కురుస్తుంది. పర్వతానికి అవతల వైపు వర్షఛాయ ప్రాంతం అంటారు. తుఫాను లేదా అల్పపీడనాలు ఏర్పడటం వల్ల కురిసే వర్షపాతాన్ని ఏమని పిలుస్తారు? సాంప్రదాయిక వర్షపాతం, చక్రవాత వర్షపాతం, కొండవాలు వర్షపాతం, సాధారణ వర్షపాతం. ఆన్సరు చక్రవాత వర్షపాతం. 2 వేర్వేరు వాయు రాశులు వేడి చల్లని గాలులు కలుసుకున్నప్పుడు చక్రవాతాలు ఏర్పడి వర్షం కురుస్తుంది. భారతదేశ తూర్పు తీరంలో అంటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా అక్టోబర్, నవంబర్ నెలల్లో ఈ వర్షపాతం ఎక్కువ. భూమి ఉపరితలంపై ఉన్న మొత్తం నీటిలో మహాసముద్రాలు, సముద్రాల్లో ఉన్న ఉప్పు నీటి శాతం ఎంత? 50, 71, 97.25, 2.75. ఆన్సర్ 97.25. భూమిపై ఉన్న మొత్తం నీటిలో 97% పైగా సముద్రంలో ఉప్పు నీరు రూపంలోనే ఉంది. మానవునికి ఉపయోగపడే తీపి నీరు కేవలం 2.77% మాత్రమే ఉంది. అందులోనూ ఎక్కువ భాగం మంచు పలకల రూపంలో ఉంది. మహాసముద్రాల అడుగు భాగంలో భూభాగానికి ఆనుకొని ఉండే అతి తక్కువ లోతు సుమారు 200 మీటర్ల వరకు ఉండే భూభాగాన్ని ఏమంటారు? ఖండతీరపు అంచు, ఖండతీరపు వాలు, అగాధ మైదానం, మహాసముద్రపు లోయలు. ఆన్సరు ఖండతీరపు అంచు అంటారు. ఖండతీరపు అంచు చేపల వేటకు, పెట్రోలియం, సహజ వాయువుల తవ్వకానికి అత్యంత అనుకూలమైన ప్రాంతం. ప్రపంచంలోనే అత్యంత లోతైన అగాధమైన మరియానా ట్రెంచ్ 11,022 మీటర్లు ఏ సముద్రంలో ఉంది? అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం. ఆన్సరు పసిఫిక్ మహాసముద్రం. పసిఫిక్ సముద్రంలోని ఫిలిప్పీన్స్ దేశానికి దగ్గరలో మరియానా అగాధం ఉంది. ఇది భూమిపైన అత్యంత లోతైన అగాధము. సముద్రపు నీటిని లవణీయతను సాధారణంగా ఏ విధంగా లెక్కిస్తారు? 100 గ్రాముల నీటిలో కరిగి ఉన్న లవణాల బరువు, 1000 గ్రాముల నీటిలో కరిగి ఉన్న లవణాల బరువు, 1 గాలన్ నీటిలో ఉండే ఉప్పు శాతం, చదరపు మీటర్కు ఉండే లవణాలు. ఆన్సరు 1000 గ్రాముల అంటే 1 లీటర్ నీటిలో కరిగి ఉన్న లవణాల బరువును లవణీయత ప్రతి 1000కి ఇంత భాగం అని గుర్తిస్తారు. మహాసముద్రాల్లో సగటు లవణీయత 35 ppt. ప్రపంచంలోనే అత్యధిక లవణీయత కలిగిన నీటి వనరు ఏది? మృత సముద్రం, వాన్ సరస్సు, సాంబార్ సరస్సు, కాస్పియన్ సముద్రం. ఆన్సర్ వాన్ సరస్సు. టర్కీలోని వాన్ సరస్సులో లవణీయత అత్యధికంగా 330 ppt ఉంటుంది. ఆ తర్వాత స్థానంలో మృత సముద్రం 238 ppt ఉంది.
పటాలలో ఒకే రకమైన లవణీయత కలిగిన సముద్ర ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలను ఏమంటారు? ఐసోథర్మ్స్, ఐసో హాఫ్ లైన్స్, ఐసోబార్స్, కాంటూర్స్. ఆన్సర్ ఐసో హాఫ్ లైన్స్. సమాన లవణీయత గల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలను ఐసో హాఫ్ లైన్స్ అంటారు. సముద్రపు నీరు ఒకే దిశలో ఒక పెద్ద నది వలె నిరంతరాయంగా ప్రవహించడాన్ని ఏమంటారు? అలలు, పోటుపాటు, సముద్ర ప్రవాహాలు, సునామీ. ఆన్సరు సముద్ర ప్రవాహాలు అంటారు. స్థిరమైన గానులు, ఉష్ణోగ్రత భేదాలు, భూమి ఆత్మభ్రమణం వల్ల సముద్ర ప్రవాహాలు ఏర్పడతాయి. ఇవి వెచ్చని ప్రవాహాలు, చల్లని ప్రవాహాలు అని 2 రకాలుగా ఉంటాయి. సముద్రంలో సూర్యుడు, చంద్రుని గురుత్వాకర్షణ శక్తి వల్ల రోజుకు 2 సార్లు సముద్ర మట్టం క్రమబద్ధంగా పైకి లేవడాన్ని, కిందకు పడిపోవడాన్ని ఏమంటారు? తరంగాలు, పోటుపాట్లు, సముద్ర ప్రవాహము, సునామీ. ఆన్సర్ పోటుపాట్లు. నీరు పైకి రావటానికి పోటు అని, కిందకు తగ్గడానికి పాటు అని అంటారు. ఇవి ఓడరేవుల్లో నౌకల రాకపోకలకు సహాయపడతాయి. సముద్ర గర్భంలో సంభవించే భూకంపాలు లేదా అగ్నిపర్వతాల పేలుల్లో వచ్చే అత్యంత వినాశకరమైన భారీ అలను ఏమంటారు? పోటు, గల్ఫ్ స్ట్రీమ్, సునామీ, పవన తరంగాలు. ఆన్సరు సునామీ. సునామీ అనేది జపనీస్ పదం. దీని అర్థం రేవు అలలు అని. 2004 డిసెంబర్ 26న వచ్చిన సునామీ వల్ల భారతదేశ తూర్పు తీరం తీవ్రంగా నష్టపోయింది. భూమధ్యరేఖ ప్రాంతం నుండి ధృవాల వైపు ప్రవహించే సముద్ర ప్రవాహాలు ఏ రకానికి చెందినవి? చల్లని ప్రవాహాలు, వెచ్చని ప్రవాహాలు, లోతైన ప్రవాహాలు, స్థిర ప్రవాహాలు. ఆన్సరు వెచ్చని ప్రవాహాలు. భూమధ్యరేఖ వద్ద వేడిగా ఉండటం వల్ల అక్కడ నీరు వెచ్చగా ఉండి ధృవాల వైపు ప్రవహిస్తుంది. గల్ఫ్ స్ట్రీము, కురోషియా ప్రవాహము. సంవత్సరం పొడవునా అత్యధిక వేడి, భారీ వర్షపాతం కురిసే భూమధ్యరేఖ ప్రాంతంలో పెరిగే అడవులను ఏమంటారు? ఆకురాల్చే అడవు, సతతహరిత అడవులు, ముళ్ళ అడవులు, మాంగ్రోవ్ అడవులు. ఆన్సర్ సతతహరిత అడవులు. ఈ అడవులలో చెట్లు ఒకేసారి ఆకులను రాల్చవు కాబట్టి ఇవి ఎల్లప్పుడూ పచ్చగా కనిపిస్తాయి. వీటిని ఉష్ణమండల వర్షాధార అడవులు అని కూడా అంటారు. భారతదేశంలో మరియు తెలంగాణలో అత్యధిక విస్తీర్ణంలో విస్తరించి ఉన్న అడవులు ఏవి? సతతహరిత అడవులు, ఆకురాల్చే అడవులు, శంకుజాతి అడవులు, ఆల్పైన్ అడవులు. ఆన్సరు నీటి ఎద్దడిని తట్టుకోవడానికి వేసవి కాలానికి ముందు 6 నుండి 8 వారాల పాటు ఆకులను రాల్చే అడవులను ఆకురాల్చే అడవులు అంటారు. ఇవి తెలంగాణలో చాలా ఎక్కువ. తెలంగాణలోని ఏ జిల్లాలో పొడి ఆకులు రాల్చే అడవులు ఎక్కువగా కనిపిస్తాయి? ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నాగర్ కర్నూల్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, కరీంనగర్ మైదానాలు. ఆన్సర్ ఆదిలాబాదు, మంచిర్యాల, నిర్మల్, నాగర్ కర్నూల్, నల్లమల అడవులు. నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల మరియు నల్లమల కొండల్లో ఉన్న నాగర్ కర్నూల్ జిల్లాలో పెద్ద వృక్షాలతో కూడిన ఆకురాల్చే అడవులు ఉన్నాయి. టేకు ఇక్కడ ప్రధాన వృక్షం. వర్షపాతం చాలా తక్కువగా ఉండే పొడి ప్రాంతాల్లో నీటి ఆవిరి కాకుండా కాపాడుకోవడానికి ఆకులు ముళ్ళుగా మారిన వృక్షాలు ఏ అడవుల్లో ఉంటాయి? మాంగ్రోవ్ అడవులు, ముళ్ళ అడవులు, సదాహరిత అడవులు, పర్వత ప్రాంత అడవులు. ఆన్సరు ముళ్ళ అడవులు. తుమ్మ, బలుసు, జముడు వంటి వృక్షాలు నల్గొండ, మహబూబ్ నగర్ వంటి తక్కువ వర్షపాత జిల్లాల్లో పెరుగుతాయి. ఇవి ముళ్ళ అడవుల కిందకు వస్తాయి. నదీ ముఖ ద్వారాలు, సముద్ర తీర ప్రాంతాల్లో ఉప్పునీటి చిత్తడి నేలల్లో పెరిగే అడవులను ఏమంటారు? ఆల్పైన్ అడవులు, సుందర వనాలు లేదా మాంగ్రోవ్ అడవులు, కొండ అడవులు, పోడు అడవులు. ఆన్సరు సుందర వనాలు లేదా మాంగ్రోవ్ అడవులు. వీటిని వేలాంచల అడవులు లేదా చిత్తడి అడవులు అంటారు. పశ్చిమ బెంగాల్లోని సుందర పవనాలు, ఆంధ్రప్రదేశ్లోని కోరంగి పశ్చిమ బెంగాల్లోని సుందర వనాలు, ఆంధ్రప్రదేశ్లోని కోరంగి ఇందుకు ఉదాహరణలు. ఇక్కడ చెట్లకు శ్వాసించే వేర్లు ఉంటాయి. అడవుల సంరక్షణ కోసం మరియు గిరిజన హక్కులు కాపాడటానికి సంయుక్త అటవీ నిర్వహణ విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది? జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ JFM. 1950, 1988, 2002, 1972. ఆన్సర్ 1988. 1988 జాతీయ అటవీ విధానం ప్రకారం స్థానిక ప్రజలు, గిరిజనుల భాగస్వామ్యంతో అడవులను రక్షించడానికి JFMను ప్రవేశపెట్టారు. తెలంగాణలో దీన్ని వన సంరక్షణ సమితి VSS ద్వారా అమలు చేశారు. సాంప్రదాయకంగా గిరిజన కొండవాళ్ళు ప్రాంతాల్లో అడవులను నరికి కాల్చి 2-3 సంవత్సరాలు వ్యవసాయం చేసి ఆ పైన వేరే ప్రాంతానికి మారే పద్ధతిని ఏమంటారు? జూమ్ లేదా పోడు వ్యవసాయం, స్థిర వ్యవసాయం, తోటల పెంపకం, మిశ్రమ వ్యవసాయం. ఆన్సర్ జూమ్ లేదా పోడు వ్యవసాయం. పోడు వ్యవసాయం వల్ల అడవులు నశిస్తాయని ప్రభుత్వం దీనిపై ఆంక్షలు విధించింది. అయితే గిరిజనులు దీన్ని తమ జీవనాధార హక్కుగా భావిస్తారు. భారత ప్రభుత్వం గిరిజనులకు అడవులపై ఉన్న సాంప్రదాయ హక్కులుగా గుర్తిస్తూ అటవీ హక్కుల చట్టం ROFR రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ను ఏ సంవత్సరం తెచ్చింది? 2000, 2006, 2014, 1980. ఆన్సర్ 2006. 2006 నాటి అటవీ హక్కుల చట్టం ప్రకారం 2005 డిసెంబర్ 13 కంటే ముందు నుండి
అడవి భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు, ఇతరులకు ఆ భూములపై పట్టాలు హక్కులు కల్పించారు. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో మొదట అటవీ చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది? 1865, 1878, 1927, 1952. ఆన్సర్ 1865. బ్రిటిష్ వారు రైల్వే లైన్ల నిర్మాణం, ఓడల తయారీ కోసం మన దేశంలో 1865లో మొదటి అటవీ చట్టాన్ని తెచ్చి అడవులపై గిరిజనుల హక్కులను కాలరాశారు. ఏ అటవీ చట్టం ప్రకారం దేశంలో అడవుల రిజర్వ్డ్, ప్రొటెక్టెడ్ మరియు విలేజ్ ఫారెస్ట్లుగా 3 రకాలుగా విభజించారు? 1865, 1878, 1980, 2006. ఆన్సర్ 1878 చట్టం. 1878 నాటి అటవీ సవరణ చట్టం ద్వారా అడవులపై నియంత్రణను మరింత కఠినతరం చేస్తూ 3 భాగాలుగా మార్చారు. అడవుల సంరక్షణలో స్థానిక ప్రజలను భాగస్వామ్యం చేయడానికి భారతదేశంలో సంయుక్త అటవీ యాజమాన్యం ఏ దశాబ్దంలో ప్రారంభమైంది? 1970, 1980, 1990, 2000. ఆన్సర్ 1990. 1988 జాతీయ అటవీ విధానం తర్వాత 1990వ దశాబ్దంలో స్థానికులతో కలిసి అడవులను రక్షించే జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ విధానం అమల్లోకి వచ్చింది. గిరిజనులకు అడవులపై సాంప్రదాయ హక్కులను పునరుద్ధరిస్తూ కేంద్ర ప్రభుత్వం అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని ఏ సంవత్సరంలో చేసింది? 2002, 2004, 2006, 2009. ఆన్సర్ 2006. శతాబ్దాలుగా అడవుల్లో ఉంటున్న గిరిజనులు, ఇతరులకు అటవీ భూములపై సాగు హక్కులు కల్పిస్తూ 2006లో ఈ చారిత్రాత్మక చట్టం FRAను తెచ్చారు. భూమి పొరల్లో ఉండే గట్టి బండరాళ్ల మధ్య ఉండే ఖాళీ స్థలాల పగుళ్లలోకి నీరు చేరడాన్ని ఏమంటారు? ఉపరితల ప్రవాహము, అంతఃస్రవణము, బాష్పోత్సేకము, ఘనీభవనము. ఆన్సర్ అంతఃస్రవణము. వర్షపు నీరు భూమి లోపలికి ఇంకిపోవడాన్ని అంతఃస్రవణము లేదా పర్కోలేషన్ అని పిలుస్తారు. తెలంగాణలో ఎక్కువ శాతం భూభాగం ఏ రకమైన రాళ్లతో కూడి ఉండటం వల్ల ఇక్కడ భూగర్భ జలాలు తక్కువగా ఇంకుతాయి? అవక్షేప శిలలు, స్ఫటికరూప గ్రాఫైట్ రాళ్లు, ఇసుక రాళ్లు, సున్నపు రాళ్లు. ఆన్సర్ స్ఫటికరూప గ్రాఫైట్ రాళ్లు. తెలంగాణ పీఠభూమి ప్రాంతంలో గట్టి గ్రైనైట్ రాళ్లు ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా నీరు లోపలికి ఇంకదు. కేవలం పగుళ్ల ద్వారా మాత్రమే నిల్వ ఉంటుంది. భూమి లోపల నీటితో పూర్తిగా నిండి ఉన్న రాతి పొరను లేదా నీటి మట్టాన్ని ఏమని పిలుస్తారు? వాటర్ టేబుల్, ఆక్విఫర్, ఆర్టిసియస్ బావి, హైడ్రోలాజికల్ జోన్. ఆన్సర్ ఆక్విఫర్. భూగర్భంలో నీటిని నిల్వ ఉంచుకొని తన గుండా నీటిని ప్రవహింపజేసే రాతి పొరను ఆక్విఫర్, జలధర స్థరం అంటారు. బావుల కింద నీటి మట్టం ఋతువులను బట్టి మారుతూ ఉంటుంది. సాధారణంగా ఏ మాసంలో నీటి మట్టం అత్యంత లోతుకు వెళుతుంది? నవంబరు, జనవరి, మే, సెప్టెంబరు. ఆన్సరు మే. వేసవి కాలం ముగిసేది మే నెలలో ఎండల తీవ్రతకు మితిమీరిన వాడకానికి భూగర్భ జలమట్టం అత్యంత లోతుకు పడిపోతుంది. బోరు బావుల సంఖ్య విపరీతంగా పెరగటం వల్ల భూగర్భ జలాలు అడుగంటి బావుల్లో ఏ ప్రమాదకర మూలకాల శాతం పెరుగుతోంది? ఐరన్, ఫ్లోరైడ్, కాల్షియం, క్లోరిన్. ఆన్సర్ ఫ్లోరైడ్. భూమి లోపల పొరల్లో నుండి నీటిని ఎక్కువగా తోడేయటం వల్ల రాళ్లల్లో ఉండే ఫ్లోరైడ్ నీళ్లలో కరిగి నల్గొండ వంటి జిల్లాలో ఫ్లోరాసిస్ వ్యాధికి కారణమవుతుంది. తెలంగాణలో భూగర్భ జలాల పునరుద్ధరణ కోసం చెరువుల పునరుద్ధరణకు ఏ పథకం చేపట్టారు? మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరితహారం, జలయజ్ఞం. ఆన్సర్ మిషన్ కాకతీయ. కాకతీయుల నాటి గొలుసుకట్టు చెరువుల పూడికతీత ద్వారా భూగర్భ జలాలను పెంచడానికి మిషన్ కాకతీయ ప్రారంభించారు. నదీ పరివాహక మైదాన ప్రాంతాలలో లేదా ఇసుక పొరల్లో ఎక్కువగా ఉండే చోట భూగర్భ జలాలను ఎలా ఉంటాయి? చాలా లోతుగా ఉంటాయి, అసలు ఉండవు, తక్కువ లోతులో సమృద్ధిగా దొరుకుతాయి, ఉప్పు నీరుగా ఉంటాయి. ఆన్సరు తక్కువ లోతులోనే సమృద్ధిగా దొరుకుతాయి. ఇసుక పొరలు నీటిని త్వరగా పీల్చుకుంటాయి కాబట్టి నదీ తీరాల్లో నీరు త్వరగా లభిస్తుంది. ఉమ్మడి ఆస్తి వనరైన భూగర్భ జలాల వినియోగాన్ని క్రమబద్ధీకరించడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నీరు, భూమి, వృక్ష సంరక్షణ చట్టం వాల్టా ఏ సంవత్సరంలో తెచ్చారు? 2000, 2002, 2005, 2010. ఆన్సర్ 2002. అనుమతి లేకుండా బోర్లు వేయడం పర్యావరణాన్ని దెబ్బతీయడాన్ని నిషేధిస్తూ 2002లో వాల్టా చట్టాన్ని తెచ్చారు. బ్రిటిష్ పాలనకు ముందు భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల నుండి పన్నులు వసూలు చేసే హక్కు ఎవరికి ఉండేది? నేరుగా ఈస్ట్ ఇండియా కంపెనీకి, గ్రామ పెద్దలు లేదా స్థానిక రాచరిక ప్రతినిధులకు, కేవలం రైతులకు, విదేశీ వర్తకులకు. ఆన్సర్ గ్రామ పెద్దలు లేదా రాచరిక ప్రతినిధులకు. మొఘల్ మరియు స్థానిక రాజుల కాలంలో పన్నుల వసూలు బాధ్యత మధ్య లేదా గ్రామ పెద్దల ఆధీనంలో ఉండేది. రైత్వారీ పద్ధతిని మద్రాస్ ప్రెసిడెన్సీలో ప్రవేశపెట్టిన బ్రిటిష్ అధికారి ఎవరు? లార్డ్ కాలన్ వాలిస్, థామస్ మన్రో, విలియం బెంటిక్, రాబర్ట్ క్లైవ్. ఆన్సర్ థామస్ మన్రో. జమీందారీ పద్ధతిని ప్రత్యామ్నాయంగా రైతులలో నేరుగా ఒప్పందం కుదుర్చుకునే
రైతువారీ పద్ధతిని తెచ్చారు. రైతువారీ పద్ధతిలో భూమిపై యాజమాన్య హక్కులు ఎవరికి ఇవ్వబడ్డాయి? జమీందారుకు, గ్రామ పంచాయతీకి, సాగు చేసే రైతుకు, ప్రభుత్వ అధికారులకు. ఆన్సర్ సాగు చేసే రైతులకు. ఈ పద్ధతి మధ్యవర్తులు ఉండరు. రైతు నేరుగా ప్రభుత్వానికి శిస్తు చెల్లించాలి. పన్ను కట్టినంత కాలం భూమి రైతుదే. నిజాం పాలనలో సనత్ అంటే ఏమిటి? ఒక రకమైన పన్ను. భూమిపై హక్కులు కల్పిస్తూ ఇచ్చే రాజముద్ర గల పత్రం. శిక్షాస్మృతి, సైనిక దుస్తులు. ఆన్సరు భూమిపై హక్కులు కల్పిస్తూ ఇచ్చే రాజముద్ర గల పత్రం. నిజాం రాజులు తమకు నమ్మకస్తులైన జమీందారీలకు లేదా దేశముఖులకు భూములపై హక్కులు ఇస్తూ జారీ చేసే పత్రాన్నే సనద్ అంటారు. తెలంగాణ భూస్వాముల ఇళ్లను, కోటల్లాంటి నివాసాలను ఏ పేరుతో పిలిచేవారు? గడీలు, మహల్లు, ఇడ్లీలు, చావిడీలు. ఆన్సర్ గడీలు. తెలంగాణ దొరలు లేదా భూస్వాములు నిర్మించుకున్న పెద్ద పెద్ద రక్షిత నివాస గృహాలను గడీలు అంటారు. కౌలుకు తీసుకున్న భూమిని సాగు చేసే రైతులకు రక్షణ కల్పిస్తూ హైదరాబాద్ కౌలుదారి చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? 1948, 1950, 1956, 1973. ఆన్సర్ 1950. సాయుధ పోరాట తీవ్రత దృష్ట్యా కౌలు రైతులు భూస్వాములను ఇష్టానుసారంగా తొలగించకుండా ఉండటానికి 1950లో ఈ చట్టం తెచ్చారు. జమీందారీ రద్దు చట్టం ద్వారా భారతదేశంలో ఏ వ్యవస్థకు చట్టబద్ధంగా ముగింపు పలికారు? భూస్వామ్య మధ్యవర్తుల వ్యవస్థకు, ఉపాధ్యాయ వ్యవస్థకు, పారిశ్రామిక రంగానికి, సముద్ర వర్తకానికి. ఆన్సర్ భూస్వామ్య మధ్యవర్త్య వ్యవస్థకు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి తరం భూ సంస్కరణల్లో భాగంగా జమీందారీ, ఇనాందారీ పద్ధతులు రద్దు చేశారు. పశ్చిమ బెంగాల్లో కౌలుదారుల హక్కుల రక్షణ కోసం మరియు పంటలో న్యాయమైన వాటా కోసం చేపట్టిన ప్రసిద్ధ ఉద్యమం లేదా ఆపరేషన్ ఏది? ఆపరేషన్ ఫ్లడ్, ఆపరేషన్ బార్గా, నీలిమందు విప్లవం, భూదాన్ ఉద్యమం. ఆన్సర్ ఆపరేషన్ బార్గా. 1970వ దశాబ్దంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కౌలుదారులను, బార్గాదారులను రికార్డులలో నమోదు చేసి వారికి రక్షణ కల్పించడానికి ఈ ఆపరేషన్ చేపట్టింది. ఆచార్య వినోబా భావే తెలంగాణలో ఏ గ్రామంలో మొదటిసారిగా భూదాన్ ఉద్యమాన్ని ప్రారంభించాడు? కడవెండి, పోచంపల్లి, పరకాల, జనగామ. ఆన్సర్ పోచంపల్లి. 1951 ఏప్రిల్ 18న యాదాద్రి భువనగిరి జిల్లా, పూర్వం నల్గొండ జిల్లా అన్నమాట ఇది. దాంట్లో పోచంపల్లి గ్రామంలో వెదిరి రామచంద్రారెడ్డి భూమిని దానం చేయడంతో భూదాన్ ఉద్యమం మొదలైంది. తెలంగాణలో భూగరిష్ట పరిమితి చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? తెలంగాణలోని భూగరిష్ట పరిమితి చట్టం, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? 1950, 1961, 1973, 1991. ఆన్సర్ 1973. ఒకే కుటుంబానికి ఉండవలసిన గరిష్ట భూ పరిమితిని భూమిని నిర్ణయిస్తూ 1972లో చేసిన చట్టం 1973 నుండి కఠినంగా అమల్లోకి వచ్చింది. ఫ్యాక్టరీల చట్టం ప్రకారం భారతదేశంలో ఒక కర్మాగారంలో కనీసం ఎంతమంది కార్మికులు ఉంటే అక్కడ ఖచ్చితంగా క్రెచ్, పిల్లల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలి. 10 మంది కంటే ఎక్కువ, 20 మంది కంటే ఎక్కువ, 30 మంది కంటే ఎక్కువ స్త్రీలు ఉంటే 50 మంది ఉంటే. ఆన్సర్ 30 మంది కంటే ఎక్కువ స్త్రీలు ఉంటే. 30 మంది కంటే ఎక్కువ మంది మహిళా కార్మికులు ఉన్న ఫ్యాక్టరీలో వారి 6 సంవత్సరాల లోపు పిల్లల సంరక్షణ కోసం ట్రెంచ్ ఏర్పాటు చేయటం చట్టరీత్యా విధి. పారిశ్రామిక చట్టాల ప్రకారం కార్మికులు వారానికి గరిష్టంగా ఎన్ని గంటల కంటే ఎక్కువ పని వారం వేయకూడదు? 40, 48, 56, 60. ఆన్సర్ 48. రోజుకు 8 గంటల చొప్పున వారానికి 6 రోజులకు గాను 48 గంటల పనివేళల చట్టం నిర్ణయించింది. అంతకు మించితే ఓవర్ టైం, ఓటీ ఇవ్వాలి. ఒక కార్మికుడు ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు అంగవైకల్యం పొందినా లేదా మరణించిన అతనికి నష్టపరిహారం చెల్లించే బాధ్యత ఎవరిది? తోటి కార్మికులది, ప్రభుత్వానిది, సదరు ఫ్యాక్టరీ యజమానిది, బీమా సంస్థలది. ఆన్సర్ సదరు ఫ్యాక్టరీ యజమాని. కార్మికుల నష్టపరిహార చట్టం ప్రకారం ఉపాధి సమయంలో జరిగే ప్రమాదాలకు యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలి. ఆర్గనైజ్డ్ సెక్టార్ కు సంబంధించిన క్రింది వాణిలో సరైన లక్షణం ఏది? ఉద్యోగ భద్రత ఉండదు, స్థిరమైన వేతనము, సెలవులు మరియు చట్టాల రక్షణ ఉంటుంది, పనివేళలు నిర్దిష్టంగా ఉండవు, ప్రభుత్వ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఆన్సర్ స్థిరమైన వేతనం, సెలవులు మరియు చట్టాల రక్షణ ఉంటుంది. ప్రభుత్వ నిబంధనలకు లోబడి నడిచే రంగాన్ని సంఘటిత రంగం అంటారు. ఇక్కడ కార్మిక చట్టాలు పూర్తిగా అమలవుతాయి. భారతదేశంలో కనీస వేతనాల చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? 1947, 1948, 1952, 1961. ఆన్సర్ 1948. కార్మికులను దోపిడీ నుండి రక్షించడానికి వారి కనీస అవసరాలను తీరేలా వేతనాలు ఉండాలని 1948లో ఈ చట్టం తెచ్చారు. అసంఘటిత రంగంలోని కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏమిటి? ఎక్కువ జీతాలు ఉండటం, ఉద్యోగ భద్రత లేకపోవడం లేదా తక్కువ వేతనాలు, మితిమీరిన వైద్య సదుపాయాలు, పెన్షన్ సౌకర్యం ఉండకపోవడం. ఆన్సర్ ఉద్యోగ భద్రత లేకపోవడం మరియు తక్కువ వేతనాలు.
దినసరి కూలీలు, చిన్న దుకాణాల సిబ్బంది అసంఘటిత రంగంలోకి వస్తారు. వీరికి ఎలాంటి సామాజిక భద్రత ఉండదు. మహిళా కార్మికులకు జీతంతో కూడిన ప్రసూతి సెలవులు కల్పించే చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? 1950, 1961, 1976, 2010. ఆన్సర్ 1961. ప్రసూతి సదుపాయాల చట్టం 1961 ప్రకారం గర్భిణీలుగా ఉన్న మహిళా కార్మికులు ప్రసవ సమయంలో జీతంతో కూడిన సెలవులు ఇవ్వాలి. ఫ్యాక్టరీలో కార్మికులు తమ హక్కుల సాధన కోసం మరియు యాజమాన్యంతో చర్చలు జరపడానికి ఏర్పాటు చేసుకునే సంఘాలను ఏమంటారు? కార్పొరేట్ సంస్థలు, ట్రేడ్ యూనియన్లు, స్వచ్ఛంద సంస్థలు, పొదుపు సంఘాలు. ఆన్సరు ట్రేడ్ యూనియన్లు. ట్రేడ్ యూనియన్ల చట్టం ప్రకారం కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సంఘాలుగా ఏర్పడే హక్కు కలిగి ఉన్నారు. భారతదేశంలో ప్రజారోగ్య వ్యవస్థ ఏ స్థాయిల్లో విస్తరించి సేవలు అందిస్తుంది? కేంద్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, గ్రామీణ, మండల, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో ఒక గొలుసుకట్టుగా కేవలం ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా. ఆన్సర్ గ్రామీణ, మండల, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో ఒక గొలుసుకట్టుగా సబ్ సెంటర్లు, పిహెచ్సిలు, సిహెచ్సిలు మరియు జిల్లా ఆసుపత్రుల ద్వారా ప్రభుత్వం ఉచిత వైద్యం అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఎంత జనాభాకు ఒకదాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు? 1000, 5000, 10,000, 20,000, 50,000. ఆన్సర్ 5,000 మందికి. మైదాన ప్రాంతాల్లో ప్రతి 5,000 మంది జనాభాకు, గిరిజన ప్రాంతాల్లో 3,000 మందికి ఒక ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఏఎన్ఎంను నియమిస్తారు. క్రింది వానిలో ఏది నీటి ద్వారా సంక్రమించే వ్యాధి కాదు? కలరా, టైఫాయిడ్, క్షయ, అమీబియాసిస్. ఆన్సర్ క్షయ. క్షయ అనేది గాలి ద్వారా వ్యాపిస్తుంది. కలరా, టైఫాయిడ్ విరోచనాలు గాలి కలుషిత నీటి వలన వస్తాయి. భారతదేశంలో ప్రైవేటు వైద్య సేవలు విపరీతంగా పెరగటానికి గల కారణం ఏమిటి? ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యధిక వసతులు పెరగటం, ప్రభుత్వ ఆరోగ్య బడ్జెట్ తక్కువగా ఉండటం, గ్రామీణ ప్రాంతాల్లో సేవల కొరత, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం చేయటం, ప్రజలందరికీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉండటం. ఆన్సర్ ప్రభుత్వ ఆరోగ్య బడ్జెట్ తక్కువగా ఉండటము మరియు గ్రామీణ ప్రాంతాల్లో సేవల కొరత. ప్రభుత్వ రంగంలో మౌలిక వసతుల కొరత వల్ల ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి అప్పులు పాలవుతున్నారు. 1996లో తన రాష్ట్ర బడ్జెట్లో 40% నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు ఆరోగ్య, విద్యా అవసరాల కోసం కేటాయించిన అగ్రగామి రాష్ట్రం ఏది? కేరళ. కేరళ ప్రభుత్వం 1996లో వికేంద్రీకరణ ద్వారా స్థానిక సంస్థలకు భారీగా నిధులు ఇచ్చి ప్రాథమిక ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసింది. ఇది 7th క్లాస్ బిట్లో కూడా వచ్చింది, అందుకే నేను తప్పని ఆన్సర్ చెప్పా. మధ్య అమెరికా ఖండంలోని ఏ దేశం తన సైన్యాన్ని రద్దు చేసి ఆ బడ్జెట్ను ప్రజల ఆరోగ్యానికి కేటాయించింది? ఇది కూడా 7th క్లాస్ బిట్లో వచ్చింది. కోస్టారికా. ప్రభుత్వాలు ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాలు ఎందుకు నిర్వహిస్తారు? ఫ్యాక్టరీల లాభాల కోసం, అంటువ్యాధులు ప్రాథమిక స్థాయిలోనే నిరోధించడానికి, జనాభాను తగ్గించడానికి, కేవలం నగరాల అందం కోసం. ఆన్సర్ అంటువ్యాధులను ప్రాథమిక స్థాయిలోనే నిరోధించడానికి. నివారణ అనేది చికిత్స కంటే మేలు. వ్యాధులు రాకుండా ముందే అడ్డుకోవడమే ప్రభుత్వ టీకాలు ముఖ్య ఉద్దేశం. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ NRHM కింద గ్రామాల్లో ఆరోగ్య సేవలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే శిక్షణ పొందిన మహిళా కార్యకర్తలను ఏమంటారు? అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, సర్పంచ్. ఆన్సర్ ఆశా వర్కర్లు. ఎసిరెటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీలకు, బాలింతలకు ఆరోగ్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తారు. వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం పెరగటం వల్ల ఏ వర్గం తీవ్రంగా నష్టపోయింది? వ్యవసాయ కూలీలు. గతంలో చేతి పనులు చేసే వాళ్ళు ఇప్పుడు యంత్రాలతో కూలీల ఉపాధి బాగా తగ్గిపోయింది. భారతదేశంలో సమాచార సాంకేతిక విప్లవం వల్ల పట్టణ ప్రాంతాల్లో ఏ రంగంలో సేవా ఉపాధి అవకాశాలు భారీగా పెరిగాయి? చేనేత రంగం, కాల్ సెంటర్లు, తోళ్ల పరిశ్రమ, మట్టి పాత్రలు. ఆన్సర్ కాల్ సెంటర్లు మరియు BPO రంగాలు. కంప్యూటర్లు, ఇంటర్నెట్ల వాడకం పెరగటం వల్ల సేవా రంగంలోని IT కంపెనీలు, కాల్ సెంటర్లు లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చాయి. వస్త్ర పరిశ్రమలో చేనేత మగ్గాల స్థానంలో పవర్లూమ్, విద్యుత్ మగ్గాలు రావటం వల్ల ఏ నగరంలో చేనేత కార్మికులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు? ముంబై, సిరిసిల్ల, సూరత్, లూధియానా. ఆన్సర్ సిరిసిల్ల, తెలంగాణ. సాంకేతిక మార్పుల వల్ల సిరిసిల్లలోని నేత కార్మికులు ఒక దశలో తీవ్ర ఉపాధి కోల్పోయి సంక్షేమంలో పడ్డారు. దీన్ని అధిగమించడానికి ప్రభుత్వం పవర్లూమ్స్ అప్గ్రేడేషన్ చేపట్టింది. సాంకేతిక పరిజ్ఞానం పెరిగినప్పటికీ సాంప్రదాయ వృత్తుల వారు మార్కెట్లో నిలదొక్కుకోలేకపోవడానికి ప్రధాన కారణం ఏమిటి? వారి వస్తువుల నాణ్యత లేకపోవడం, ఫ్యాక్టరీ ఉత్పత్తుల ధరలతో పోటీని తట్టుకోలేకపోవడం, వారు పనిచేయడానికి ఇష్టపడకపోవడం, ముడిసరుకు ఖచ్చితంగా ఉచితంగా దొరకటం. ఆన్సర్ ఫ్యాక్టరీ ఉత్పత్తుల ధరల పోటీని తట్టుకోలేకపోవడం.
ఫ్యాక్టరీలో తక్కువ ఖర్చుతో వేగంగా వస్తువులు తయారవుతాయి. వాటితో చేతి వృత్తుల వారు ధర విషయంలో పోటీ పడలేరు. మొదటి ప్రపంచ యుద్ధం ఏ సంవత్సరం మధ్య కాలంలో జరిగింది? 1914-18. 1914 జూలైలో ప్రారంభమైన మొదటి ప్రపంచ యుద్ధం 1918 నవంబర్లో ముగిసింది. మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏమిటి? జర్మనీ పోలాండ్పై దాడి చేయడం, ఆస్ట్రియా యువరాజు ఆర్చ్ డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ హత్య, రష్యాలో విప్లవం రావడం, లీగ్ ఆఫ్ నేషనల్ వైఫల్యం. ఆస్ట్రియా యువరాజు ఆర్చ్ డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ హత్య. 1914 జూన్ 28న సెరాజేవోలో ఆస్ట్రియా యువరాజును ఒక సెర్బియా జాతీయవాది హత్య చేయడం యుద్ధానికి తక్షణ కారణమైంది. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో మిత్ర రాజ్యాల కూటమిలో లేని దేశం ఏది? బ్రిటను, ఫ్రాన్సు, జర్మనీ, రష్యా. ఆన్సర్ జర్మనీ. బ్రిటను, ఫ్రాన్సు, రష్యాలు మిత్ర రాజ్యాలు. జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీలు కేంద్ర రాజ్యాల కూటమిలో ఉన్నాయి. రష్యా విప్లవం ఏ సంవత్సరంలో సంభవించింది? 1905, 11, 17, 20. ఆన్సర్ 1917. 1917లో జార్ చక్రవర్తి పతనం తర్వాత లెనిన్ నాయకత్వంలో రష్యా కమ్యూనిస్టుల విప్లవం అక్టోబర్ విప్లవం విజయవంతమైంది. రష్యా విప్లవానికి నాయకత్వం వహించిన బోల్షెవిక్ పార్టీ నాయకుడు ఎవరు? స్టాలిను, లెనిను, కార్ల్ మార్క్స్, లియో ట్రాట్స్కీ. ఆన్సర్ లెనిన్. వ్లాదిమిర్ లెనిన్ నేతృత్వంలో బోల్షెవిక్ పార్టీ రష్యాలో రైతులు, కార్మికుల పక్షాన నిలిచి అధికారాన్ని చేజింగించుకుంది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత శాంతి స్థాపనకు కుదిరిన అత్యంత అవమానకరమైన ఒప్పందం ఏది? వియన్నా ఒప్పందం, వర్సైల్స్ ఒప్పందం, ప్యారిస్ ఒప్పందం, జెనీవా ఒప్పందం. ఆన్సర్ వర్సైల్స్ ఒప్పందం. 1919లో జర్మనీపై ఇతర రాజ్యాలు బలవంతంగా రుద్దిన వర్సైల్స్ ఒప్పందమే తర్వాత కాలంలో రెండో ప్రపంచ యుద్ధానికి పునాది వేసింది. ప్రపంచంలో మళ్లీ ఇలాంటి యుద్ధాలు రాకుండా చూడటానికి 1920లో ఏర్పాటైన అంతర్జాతీయ సంస్థ ఏది? ఐక్యరాజ్య సమితి, నానాజాతి సమితి, స్కారు, లండన్ కౌన్సిల్. ఆన్సర్ నానాజాతి సమితి. అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ చొరవతో 1920లో నానాజాతి సమితి ఏర్పడింది. కానీ ఇది రెండో ప్రపంచ యుద్ధాన్ని ఆపలేకపోయింది. రష్యాను పరిపాలించిన పాలకులను ఏ బిరుదుతో లేదా ఏ పేరుతో పిలిచేవారు? ఫారోలు, జార్ చక్రవర్తులు, సుల్తాన్లు, కైజర్లు. ఆన్సర్ జార్ చక్రవర్తులు. రష్యాను శతాబ్దాల తరబడి నిరంకుశంగా పరిపాలించిన రాజులను జార్ అని పిలిచేవారు. చివరి జార్ పాలకుడు రెండో నికోలస్. వ్యక్తి లేదా కుటుంబ ఉపాధి కొరకు, మెరుగైన జీవితం కొరకు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి మారటాన్ని ఏమంటారు? పట్టణీకరణ, వలస, ప్రపంచీకరణ, పర్యాటకం. ఆన్సర్ వలస. తాత్కాలికంగా లేదా శాశ్వతంగా నివాస స్థలాన్ని మార్చడాన్నే వలస అంటారు. ఉత్తర ధ్రువానికి సమీపంలో సంవత్సరం పొడవునా మంచుతో కప్పబడి చెట్లు పెరగటానికి వీల్లేని అత్యంత శీతల ప్రాంతాన్ని ఏమంటారు? టండ్రా ప్రాంతం అంటారు. టండ్రా ప్రాంతం లోపల పొరల్లో సంవత్సరాల పొడవునా శాశ్వతంగా గడ్డగట్టుకుపోయే స్థితిని ఏమంటారు? పర్మాఫ్రాస్ట్ అంటారు. టండ్రా ప్రాంతంలో నివసించే స్థానిక ప్రజలను ఏమని పిలుస్తారు? ఎస్కిమోలు, ఇన్యుయిట్లు. ఎస్కిమోలు శీతాకాలంలో వేటాడటానికి ఉపయోగించే మంచుతో నిర్మించిన గుండ్రటి ఇళ్లను ఏమంటారు? ఇగ్లూ అంటారు. ఎస్కిమోలు సముద్రంలో సీల్ చేపలు, తిమింగాలు వేటాడటానికి ఉపయోగించే చిన్న పడవలను ఏమంటారు? కయాక్ అంటారు. ఎస్కిమోలు పెద్ద పెద్ద సామాగ్రిని తరలించడానికి తిమింగలాల వేటకు ఉపయోగించే పెద్ద పడవలను ఏమంటారు? ఉమియాక్ అంటారు. మంచుపై ప్రయాణించడానికి చక్రాలు లేకుండా కుక్కలు లేదా రెయిన్డీర్ల సహాయంతో లాగబడే బండిని ఏమంటారు? స్లెడ్జ్ అంటారు. ఎస్కిమోలు జంతువులను వేటాడటానికి ఉపయోగించే తాడు కట్టిన విసిరే ఈట లాంటి ఆయుధాన్ని ఏమంటారు? హార్పూన్ అంటారు. టండ్రా ప్రాంతంలో అతి తక్కువ కాలంలో ఉండే వేసవిలో మాత్రమే మొలిచే వృక్ష జాలం ఏది? నాచు, లైకెన్లు. ఎస్కిమోల భాషలో ఇన్యుయిట్ అంటే అర్థం ఏమిటి? నిజమైన ప్రజలు అని అర్థం. బ్రిటిష్ వారు భారతదేశంలో రిజర్వ్ అడవులుగా ప్రకటించిన వాటి ప్రత్యేకత ఏమిటి? స్థానిక ప్రజలు ఉచితంగా కలప సేకరించుకోవచ్చు, పశువులను స్వేచ్ఛగా మేపవచ్చు, గిరిజనులకు పూర్తి హక్కులు ఉంటాయి, ప్రభుత్వ అనుమతి లేనిదే ప్రవేశించడం, కలప నరకటం, పశువుల మేపటం పూర్తిగా నిషేధం. ప్రభుత్వ అనుమతి లేనిదే ప్రవేశించడం, కలప నరకటం, పశువులను మేపటం పూర్తిగా నిషేధం. గిరిజన సాంప్రదాయం ప్రకారం అడవిలో ఏ జంతువును చంపకుండా, కొమ్ములను నరకకుండా పవిత్రంగా పూజించే అడవి భాగాలను ఏమంటారు? పవిత్ర వనాలు అంటారు. తెలంగాణలో ఏ గిరిజన తెగ ప్రజలు చెంచులతో పాటు దట్టమైన నల్లమడ అడవుల్లో జీవిస్తూ అడవి ఉత్పత్తులపై ఆధారపడతారు? కోయలు, చెంచులు, గోండులు, నాయకపోడులు. ఆన్సర్ చెంచులు. అడవుల నరికివేత వల్ల వాతావరణంలో ఏ వాయువు శాతం పెరిగి భూగోళం వేడెక్కుతుంది?
కార్బన్ డైఆక్సైడ్. వన్యప్రాణుల సంరక్షణ కోసం తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్న ప్రసిద్ధ టైగర్ రిజర్వ్ పులుల సంరక్షణ కేంద్రం ఏది? కవ్వాల్ టైగర్ రిజర్వ్. భూమి పొరల్లో లభించే ఖనిజాలను తవ్వితీసే ప్రక్రియను ఏమంటారు? మైనింగ్, గనుల తవ్వకం. భూమి ఉపరితలానికి దగ్గరగా ఉన్న ఖనిజాలు పైన ఉన్న మట్టి పొరల నుంచి తొలగించి నేరుగా తవ్వడాన్ని ఏమంటారు? ఓపెన్ క్యాష్ మైనింగ్ అంటారు. భూమి లోపల చాలా లోతుగా ఉన్న బొగ్గు లేదా బంగారం వంటి ఖనిజాలు తీయడానికి నిలువుగా బావులు తవ్వి చేసే మైనింగ్ ను ఏమంటారు? భూగర్భ మైనింగ్ అంటారు. తెలంగాణలో సింగరేణి బొగ్గు మొదటిసారిగా ఏ సంవత్సరంలో ఇల్లందులో ఉత్పత్తిని ప్రారంభించాయి? 1889లో. గనుల్లో పనిచేసే కార్మికులు ఎదుర్కొనే అత్యంత ప్రమాదకరమైన వృత్తిపరమైన ఊపిరితిత్తుల వ్యాధి ఏమిటి? సిలికోసిస్, న్యూమోకోనియోసిస్. దేశంలో లభించే ఖనిజ సంపద అంతా చట్టపరంగా ఎవరికి సొంతం అవుతుంది? దేశంలోని ప్రజలందరి తరపున ప్రభుత్వానికి. ఖనిజాల తవ్వకం కోసం మైనింగ్ కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించే రుసుమును ఏమంటారు? రాయల్టీ. తెలంగాణలో సున్నప్రాయ నిల్వలు ఏ పరిశ్రమ స్థాపనకు ప్రధాన ముడిసరుకుగా ఉపయోగపడతాయి? సిమెంటు. గ్రైనైట్ రాయి తవ్వకాల మైనింగ్ ప్రాంతాల చుట్టుపక్కల గ్రామాల్లో జరిగే ప్రధాన పర్యావరణ నష్టం ఏమిటి? విపరీతమైన దుమ్ము వల్ల గాలి కాలుష్యం మరియు భూగర్భ జలాలు ఇంకిపోవడం. ఖనిజాలు అనేవి ఏ రకమైన వనరుల కిందకు వస్తాయి? పునరుత్పాదకత లేని వనరులు. వస్తు మార్పిడి పద్ధతిలో ప్రధాన లోపం ఏమిటి? అవసరాల పరస్పర కాకతాళీయత లోపించడం. రాజుల కాలంలో నాణేల తయారీలో బంగారం, వెండి నాణేల బరువు మరియు స్వచ్ఛతకు గ్యారంటీగా వాటిపై ఏమి ముద్రించేవారు? రాజముద్ర. ఆధునిక కాలంలో చట్టబద్ధమైన ద్రవ్యంగా చలామణిలో అవుతున్న కాగితపు కరెన్సీ నోట్లు భారతదేశంలో జారీ చేసే అధికార సంస్థ ఏది? భారత రిజర్వ్ బ్యాంక్. బ్యాంకులో డిపాజిట్ చేసిన సొమ్ముకు ఖాతాదారులు ఎప్పుడు కావాలంటే అప్పుడు డిమాండ్ చేసి విత్డ్రా చేసుకునే డిపాజిట్లను ఏమంటారు? డిమాండ్ డిపాజిట్లు. బ్యాంకు ఖాతాలో డబ్బు లేకపోయినా ఒక నిర్దిష్ట మొత్తం వరకు వస్తువుల కొనుగోలు చేయడానికి బ్యాంకు అనుమతించే కార్డుని ఏమంటారు? క్రెడిట్ కార్డ్ అంటారు. గ్రామీణ ప్రాంతంలో పేద మహిళలు పొదుపు ప్రోత్సహించడానికి మరియు పరస్పరం రుణాలు ఇచ్చుకోవడానికి ఏర్పాటు చేసుకునే సంఘాలను ఏమంటారు? స్వయం సహాయక సంఘాలు. SGHS. డ్వాక్రా. భారతదేశంలో ఉన్న అన్ని వాణిజ్య బ్యాంకుల పనితీరును పర్యవేక్షించడానికి మరియు నియంత్రించే కేంద్ర బ్యాంకు ఏది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంకులో ఒక నిర్దిష్ట కాల పరిమితి వరకు డబ్బు విత్డ్రా చేయకుండా దాచుకునే డిపాజిట్లను ఏమంటారు? ఫిక్స్డ్ డిపాజిట్లు. చెక్కుకు సంబంధించి కింది వాటిలో సరైన ప్రకటన ఏది? బ్యాంకు ఖాతా నుండి నిర్దిష్ట మొత్తాన్ని ఒకరి పేరున చెల్లించాలని బ్యాంకును ఆదేశించే పత్రం. లబ్ధిదారు బ్యాంకు ఖాతాకు ప్రభుత్వ పథకాల సొమ్మును నేరుగా బదిలీ చేసే ఆధునిక బ్యాంకింగ్ పద్ధతిని ఏమంటారు? DBT. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. వ్యవసాయ రంగంలో సాంప్రదాయక పద్ధతుల స్థానంలో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు రావటం వల్ల జరిగిన మార్పు ఏమిటి? వ్యవసాయ కూలీల ఉపాధి తగ్గింది. మానవ శ్రమ తగ్గి తక్కువ సమయంలో ఎక్కువ పని జరుగుతుంది. నూలు వడకటం మరియు బట్టలు నేయటం చేనేత మగ్గాల నుండి పవర్ లూమ్స్ కు మారినప్పుడు చేనేత కార్మికులు ఎదుర్కొన్న ప్రధాన సమస్య ఏమిటి? మార్కెట్లో పవర్ లూమ్స్ బట్టలు తక్కువ ధరతో పోటీ పడలేక ఉపాధిని కోల్పోయారు. కొత్త సాంకేతిక విజ్ఞానం ప్రవేశపెట్టడం వల్ల ఒక రంగంలో పాత ఉపాధి అవకాశాలు పోయి కొత్త నైపుణ్యం కలిగిన వారికి మాత్రమే అవకాశం లభించడాన్ని ఏమంటారు? సాంకేతిక నిరుద్యోగం అంటారు. గతంలో టెలిఫోన్ ఎక్స్చేంజ్, టైపిస్ట్ ఇన్స్టిట్యూట్లో వందలాది మందికి ఉండేది. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ల రాకతో ఆ ఉద్యోగాలు అదృశ్యమవడానికి కారణం సాంకేతిక విప్లవం మరియు డిజిటలైజేషన్. వ్యవసాయంలో కంబైన్డ్ హార్వెస్ట్ వాడకం వల్ల నష్టం పొందే సామాజిక వర్గం ఏది? వ్యవసాయ కూలీలు. సేవా రంగంలో IT విస్తరణ వల్ల భారతదేశంలో ఏ నగరంలో అత్యధిక ఉద్యోగ అవకాశాలు లభించాయి? హైదరాబాద్. సాంకేతిక పరిజ్ఞానం వల్ల పరిశ్రమలు భారీ యంత్రాలు ప్రవేశపెట్టడం వల్ల ఉత్పత్తి పరిమాణంలో ఎలా మారుతుంది? విపరీతంగా పెరిగింది. ఒక చేనేత కార్మికుడు రోజంతా కష్టపడి నేసే బట్టను పవర్లూమ్ యంత్రం ఎంత సమయంలో ఉత్పత్తి చేయగలదు? కొన్ని నిమిషాలు లేదా గంటల్లో. సాంకేతిక మార్పుల వల్ల ఉపాధి కోల్పోయే కార్మికులకు ప్రభుత్వ చట్టం చేయవలసిన కనీస సహాయం ఏమిటి? కొత్త సాంకేతికపై ఉచిత శిక్షణ మరియు నైపుణ్యాభివృద్ధి కల్పించటం. ముద్రణ రంగంలో పాత లెటర్ ప్రెస్ పద్ధతి స్థానంలో కంప్యూటర్ DPT ఆఫ్సెట్ ప్రింటింగ్ రావటం వల్ల ప్రయోజనం చేకూరింది? నాణ్యమైన ముద్రణ మరియు పుస్తకాలు వేగంగా అందుబాటులోకి రావటము. హైదరాబాద్ సంస్థానంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1918. నిజాం కాలంలో హైదరాబాద్ రాచరిక వ్యవస్థలో ప్రభుత్వ అధికార భాషగా ఏ భాషను అమలు చేశారు? ఉర్దూని.
1938లో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు నిజాం ప్రభుత్వ ఆంక్షలను ధిక్కరిస్తూ హాస్టల్లో ఏ గేయాన్ని ఆలపించి వందే మాతర ఉద్యమాన్ని ప్రారంభించారు. వందే మాతరం. నిజాం సబ్జెక్ట్ లీగ్ అనే సంస్థ ఏ నినాదంతో స్థాపించారు? హైదరాబాదీయుల కొరకే. 1930లో ప్రథమ ఆంధ్ర మహాసభ సమావేశం ఎక్కడ జరిగింది మరియు దీని అధ్యక్షత వహించింది ఎవరు? జోగిపేట. సురవరం ప్రతాప్ రెడ్డి. నిజాం నవాబుపై బాంబు దాడి చేసి సాహసాన్ని ప్రదర్శించిన హైదరాబాద్ నగర ఆర్య సమాజ్ యువకుడు ఎవరు? నారాయణరావు పవార్. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పిలుపు మేరకు సుల్తాన్ బజార్లో బ్రిటిష్ యూనియన్ జాక్ జెండాను దించి భారత జాతీయ జెండాను ఎగరవేసిన నాయకుడు ఎవరు? స్వామి రామానంద తీర్థ. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం చేయడానికి భారత ప్రభుత్వం నిర్వహించిన సైనిక చర్య ఏమిటి? ఆపరేషన్ పోలో ముగిసిన తర్వాత చివరి నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏ రోజున భారత ప్రభుత్వానికి లొంగిపోయినట్లు రేడియో ద్వారా ప్రకటించారు? 1948 సెప్టెంబర్ 17. హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం అయ్యాక జేఎన్ చౌదరి సైనిక పాలసీ ముగిసి మొదటి సివిల్ ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఎంకే వెల్లోడి. ఇవి మొదటి 12 యూనిట్లకు సంబంధించి 8వ తరగతిలో ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. భూమి సూర్యునికి అత్యంత దగ్గరగా వచ్చే స్థితిని పరహేలి అంటారు. అయితే ఇది ప్రతి సంవత్సరం ఏ రోజున సంభవిస్తుంది? జనవరి 3. భూమిపై పగలు రాత్రి సమయాలు సమానంగా ఉండే రోజులను విషువత్తులు అంటారు. క్రింది వాటిలో విషువత్తులు వచ్చే తేదీలు ఏవి? మార్చి 21, సెప్టెంబర్ 23. సూర్యకిరణాలు కర్కట రేఖ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశంపై నెట్ట నిలువుగా పడే రోజును ఏమంటారు? వేసవికాల ఆయనాంతం అంటారు. తెలంగాణలో ఎక్కువగా కనిపించే కేవలం వర్షాకాలంలో మాత్రమే ఆకులు కలిగి ఉండే వేసవిలో ఆకులు రాల్చే అడవులను ఏమంటారు? ఆకురాల్చే అడవులు. అడవుల సంరక్షణ చట్టం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటవీ సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? 1980. సాంప్రదాయకంగా అడవులపై ఆధారపడి జీవిస్తూ గిరిజనులకు అటవీ భూముల హక్కులు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వానికి అటవీ హక్కుల గుర్తింపు చట్టం ఏ సంవత్సరం తెచ్చింది? 2006. ఒక నిర్దిష్ట ప్రాంతంలో భూగర్భంలో ఏ ఖనిజాలు ఎంత పరిమాణంలో ఉన్నాయో ప్రభుత్వానికి ముందే నివేదిక ఇచ్చే సంస్థ ఏది? జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఖనిజాల తవ్వకానికి సంబంధించి జాతీయ ఖనిజ విధానం మొదటిసారిగా ఏ సంవత్సరంలో ప్రకటించబడింది? 1993. బ్రిటిష్ కాలంలో ప్రవేశపెట్టిన రైతువారీని మొదటిసారిగా మద్రాస్ ప్రెసిడెన్సీలో ప్రవేశపెట్టిన నిపుణులు ఎవరు? థామస్ మన్రో అండ్ అలెగ్జాండర్ రీడ్. 19వ శతాబ్దంలో నిజాం పాలనలో రైతుల నుండి వసూలు చేసే భూమి శిస్తును వసూలు చేయడానికి నియమించబడిన వంశపారంపర్య ఉద్యోగాలను ఏమనేవారు? దేశ్ముఖ్ మరియు దేశపాండే. నిజాం రాజ్యంలో భూస్వాముల అరాచకాలకు వ్యతిరేకంగా వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడి వీరమరణం పొందిన తెలంగాణ తొలి అమరులు ఎవరు? చాకలి ఐలమ్మ. ఫ్యాక్టరీ ఉత్పత్తులతో ధరల పోటీని తట్టుకోలేకపోవడం. భారత జాతీయ కాంగ్రెస్ లో అతివాద యుగాన్ని నాయకత్వం వహించిన లాల్ బాల్ పాల్ త్రయంలో లేని వ్యక్తి ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. ముస్లింల కోసం ప్రత్యేక దేశం కావాలనే ద్విజాతీయ సిద్ధాంతాన్ని ముస్లిం లీగ్ ఏ సంవత్సరంలో జరిగిన లాహోర్ తీర్మానంలో అధికారికంగా ప్రకటించింది? 1940. 1942 ఆగస్టులో గాంధీజీ దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభిస్తూ ప్రజలకు ఇచ్చిన నినాదం ఏది? డూ ఆర్ డై. చేయండి లేదా చావండి. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఆజాద్ హింద్ ఫౌజ్ను బలోపేతం చేసి బ్రిటిష్ వారి వ్యతిరేకంగా పోరాడిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన నినాదం ఏది? చలో ఢిల్లీ, తుమ్ ముజే కున్ దో, మై తుమ్హా ఆజాదీ దూంగా, జై హింద్, పైవన్నీ. హైదరాబాద్ సంస్థానంలో 1947లో నిజాం రాజుకు వ్యతిరేకంగా జాయిన్ ఇండియా ఉద్యమాన్ని తీవ్రతరం చేసిన సంస్థ ఏది? హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. ఇవి 8వ తరగతి సోషల్లో 12 యూనిట్లకు సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువగానే ఉంది, అయినా సరే చూడండి. టెక్స్ట్ బుక్ మొత్తం కవర్ చేయాలనే తపనతోనే మళ్ళీ అంటే 24 అయితే పెద్ద అయితే కాబట్టి 12 చేస్తున్నాను 2 వీడియోలాగా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటేనండి, బిట్స్ ఆప్షన్స్ అడగమంటారా లేకపోతే డైరెక్ట్గా బిట్టు ఆన్సర్ చదవమంటారా అనేది నాకు ఒక కామెంట్ చేస్తే నేను దాన్ని బట్టి ఫాలో అయిపోతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.